ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియచేసే అంశం శ్రీరామనవమి రోజున మీరు తప్పనిసరిగా చేయవలసింది ఒక చిన్న పాత్ర నిండా గంగాజలం అంటే మంచి నీళ్లు అనేవి తీసుకోండి. ఆ నీరు అనేది తీసుకున్న తర్వాత మీరు చేయాల్సింది అది చక్కగా చేతిలో ఇలా పట్టుకొని గంగా లేదా ఈ వేలు ఉంగరం వేలైనా సరే అందులో ఇలా పెట్టి ఇప్పుడు నేను ఒక మంత్రం చెప్తాను. ఆ మంత్రాన్ని మీరు చక్కగా రాసుకొని చదవండి నాన్న. ఆ మంత్రము అనేది ఓం శ్రీం హ్రీం క్లీం రామచంద్రాయ శ్రీం నమః. ఈ మంత్రాన్ని మళ్ళొకసారి రిపీట్ చేస్తున్నాను. ఓం శ్రీం హ్రీం క్లీం రామచంద్రాయ శ్రీం నమః. ఈ మంత్రాన్ని 108 సార్లు జపించి ఆ తర్వాత అందులో ఒక పువ్వు కానీ తమలపాకు కానీ వేసి మొత్తం ఇల్లు నలుమూలలా సంప్రోక్షణ చేయండి, చల్లండి, ఇల్లు మొత్తం చల్లండి. దానివల్ల దుష్టగ్రహ పీడలుంటే తొలగిపోతాయి. అలాగే విశేషమైన ధనలాభం కూడా కలుగుతుందమ్మా. చక్కగా ఈ మంత్రాన్ని ఆ రోజు 108 సార్లు చాలు 108 సార్లు చక్కగా జపించండి. వాటర్ని అంటే ఆ నీళ్ళని చక్కగా మీరు మొత్తం చల్లండి. సంప్రోక్షం అంటారు చేశారంటే ఎలాంటి నెగటివ్ ఉన్నా సరే తొలగిపోతుంది. గృహంలో శుభకార్యాలు జరుగుతాయి. శుభవార్తల మీద శుభవార్తలు వినే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మరి కొంతమంది షేర్ చేయండి.